నిషాకి సీమంతం ఘనంగా ఏర్పాటు చేయండి. ఏ లోటు లేకుండా చేయండి. ఆ ఏర్పాట్లకి నేను సహాయం చేస్తాను. ప్రేమ్ బాబు సీమంతానికి ఎందుకు ఒప్పుకున్నారు? ఎందుకు మారిపోయారు? ఇప్పుడు నా జీవితం ఏం కావాలి? నేను ఆయనకి ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చామ్ లే. ఏంటి బాబు? ఎందుకు చా? ఎందుకు? నీకసలు బుద్ధి జ్ఞానం ఉందా? విషం కలిపిందన్నారు. నాన్న దాని నిపుణులని పిలిపించి చెక్ చేయిస్తానన్నారు. ఆగాలి కదా. ఆ తర్వాత ఏం జరుగుతుందో కాస్త వెయిట్ చేయాలి కదా. నువ్వు దాన్ని తాగేస్తావా? ఒకవేళ విషమై ఉంటే నీకు ఏమైనా అయ్యుంటే? ఆ ఊహ కూడా నాకు భయం వేస్తుంది. నువ్వు ఆలోచించవా? ఏమైపోతావా అని నువ్వు ఆలోచించవా? నా గురించి ఆలోచించవా? మన కోసం ఆలోచించవా? అంత పెద్ద నింద వేస్తే నేనెలా తట్టుకుంటాను బాబు? అయినా అందులో ఉన్నది నిజంగా కుంకుమ పువ్వే కదా. అందుకే నాకేం కాలేదు. అవునా? ఒకసారి ఈ వీడియో చూడు. ఇదిగో. నేను తెచ్చిన విషం కుంకుమ పువ్వు ఇక్కడికి ఎలా వచ్చింది? నిజం కుంకుమ పువ్వు తీసేసి విషం కుంకుమ పువ్వు పెట్టింది. చూసావుగా? శ్రీ 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 మా వదిన గారు, శ్రీ రోజా గారు నీ మీద పన్నిన కుట్రని. ఆవిడ నిన్ను టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు కూడా నీకే టార్గెట్ పెట్టింది. నిన్ను శాశ్వతంగా ఇంట్లో నుంచి పంపాలని ప్లాన్ చేసింది. ఆ ప్లాన్లో భాగమే ఇది. ఏదో ఆ కుంకుమ పువ్వు మార్చాను కాబట్టి సరిపోయింది. లేదంటే నువ్వు తాకేసి ఏమైపోయేదానివో. రోజమ్మ ఇలా చేస్తారనుకోలేదు బాబు. చేశారనే ప్రూఫ్ ఇప్పుడుంది కదా. ఈ తతంగం కాగానే ఆవిడ్ని బయటికి గెంటేసే తతంగం మొదలు పెడదాం. మనకెందుకులే బాబు గారు, ఆవిడ పాపను ఆవిడే పోతుంది. మీరు వదిలేసేయండి. హే, సమస్య లేదు చామ్. ఆవిడ్ని వదిలే ప్రసక్తే లేదు. ప్రేమ్ బాబు, ఇంత మంచితనం ఆవిడ విషయంలో అవసరం లేదు చామ్. నేను చెయ్యాలనుకున్నది చేస్తాను, అంతే. నువ్వు మాత్రం ఒకటి చెయ్యాలి. ఏంటి బాబు? ఆ భగవంతుడి సాక్షిగా నాకు ప్రమాణం చేయి.
ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఇలాంటి ఉద్రేక నిర్ణయం తీసుకోనని నాకు ప్రమాణం చేయి. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యనని ప్రమాణం చేయి. ఇలాంటి పనులు ఇంకా ఎప్పుడు చెయ్యను బాబు. ఈ ప్రపంచంలో నేను నమ్మేది ఇద్దరిని. ఒకటి ఆ దేవుణ్ణి, రెండు నిన్ను. నాకు ప్రమాణం చేశావు, మర్చిపోకు. నీకు ఏమైనా అయ్యుంటే నువ్వు ఆలోచించవా? నా గురించి ఆలోచించవా? మన కోసం ఆలోచించవా? ఇక ఆ అమ్మాయిని తీసుకుని వెళ్దామా వదినా? వెళ్దాం వదినా. పదండి. నిషా, ఏం చేస్తున్నావు? ఏయ్, అలా టక్కలు లేవకూడదు. నువ్వెక్కువగా నడవకూడదు. కడుపులో ఉన్న నా మనవడు తట్టుకోలేడు. అవునమ్మా, ఏదైనా మెల్లగానే చేయాలి. అసలే కంఠమనేని హర్షవర్ధన్ రమాదేవిల వారసుని మోస్తున్నాం. జాగ్రత్తగా ఉండాలి. మొదటిసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కొన్ని విషయాలు తెలియలే వదినా. మనం చెప్తేనే తెలుసుకుంటుంది. అవునాంటీ, మీరు చెప్పండి, నేను తూచ తప్పకుండా పాటిస్తాను. ఇది నా కోడలంటే. పదమ్మా, టైం అవుతోంది. టైము అంటూ ఉంటే నా టైం దగ్గర పడుతున్నట్టు భయం వేస్తుంది. ఏం చేయాలో కూడా తెలియట్లేదే.